ఓ రూపాయి ఎక్స్ట్రా వస్తుందని ఎక్కువ కష్టపడతాం మేడం. పొట్టదిప్పుల కోసం ఎక్కడ బాగుంటే అక్కడ తెచ్చుకోవాలా, అమ్ముకోవాలా, బతకాలా. పని మన వల్ల కాదని ఎప్పుడు అనిపించలేదు. చదువులేక లెక్కలు బాగేస్తాయి. మనలో చాలామంది వేసవి ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. కాని కొన్ని కుటుంబాలు మాత్రం వేసవి ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తుంటాయి. వేసవి అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది మండుటెండలు, చెమటలు, దాహం, అలసట. మధ్యాహ్నం బయటికి వెళ్లాలంటేనే ఇబ్బందిగా అనిపించే పరిస్థితులు. కాని ఇదే వేసవి కొందరి కుటుంబాల్లో మాత్రం ఆశను నింపుతుంది అంటే మీరు నమ్ముతారా? సమ్మర్లో బిజినెస్ అంటే ఉంటుందమ్మా, కానీ ఇంతకుముందు ఉన్నంత అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు ఫ్రిడ్జ్లని అవన్నీ ఇవన్నీ ఏవో ఒకటి వచ్చేసి, ఇంకోటి వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా చాలా మంది వచ్చేసి పెడుతున్నారు. సో దానివల్ల మాది జీవనోపాధి కూడా కొంచెం తగ్గిందని చెప్పాలి. ఇంకా చిన్న చిన్నగా ఎప్పుడైనా సరే ఏదైనా వేరే చేసుకోవాలనుకుంటూ వినాయక చవితి ఎప్పుడు, దీపావళి ఎప్పుడు, అప్పుడు కొంచెం బిజినెస్ ఉంటుంది అంతే. నా పిల్లలు మాత్రం ఈ దీంట్లో రాకుండా ఇంకా బాగా మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పేసి నేనే కదా అందరూ అదే కోరుకుంటారు. రోడ్డు పక్కన కనిపించే కొబ్బరి బొండాల బండ్లు, చెరకు రసం స్టాళ్లు, తాటి ముంజలు అమ్మేవాళ్లు, వీళ్లకు వేసవి అనేది కేవలం ఒక సీజన్ కాదు, వాళ్ల కుటుంబానికి ప్రధాన ఆదాయం వచ్చే సమయం. తెల్లవారుజామునే వీరి పనులు మొదలవుతాయి. మార్కెట్కి వెళ్లాలి, సరకు తేవాలి, బండిని సిద్ధం చేయాలి. ఆ తర్వాత రోజంతా రోడ్డుపైనే నిలబడి అమ్మాలి. 4 గంటలు వేస్తామండి, కాయలకి బయలుదేరుతామండి. అవి ఏదో ఒక్కోసారి కాయలు దొరకండి, కొద్దిగా ఒక్కోసారి దూరపడిన తర్వాత వెళ్ళాలండి. డజన్ 70 లేకపోతే 60 వెళ్తుందండి. కొద్దిగా అలా డబ్బులు పోవేయడం, అప్పు చేసి ఆటో కొనడం, అలాగా వీటికి వేసుకోవడం జరిగాం. మనం ఇంటిదారు మరి ఇంకేం చెప్పండి, ఆటో తప్ప మనకి ఇంకేం తెలియదు. మీకు అందరికైతే వేసవకాలం సెలవులు, మాకైతేనేమో మా అబ్బాయి వాళ్ళ కోసమే కష్టపడతా కదా మేడం. నాకైతే చాలా ఇష్టం. డబ్బులు వస్తాయి మేడం, కొబ్బరి బొండాల మీద అట్లా వస్తాయి కదా వేసవకాలం అంటే. ఓ రూపాయి ఎక్స్ట్రా వస్తుందని ఎక్కువ కష్టపడతాం మేడం. ఆంధ్రకాయలు కదా, టేస్ట్ ఎక్కువ ఉంటాయి. వాటర్ బాగుంటుందా, కొబ్బరి కూడా బాగుంటుందా. ఎవరన్నా అడిగిన వాళ్ళకి కన్ఫామ్గా తీసిస్తాం. తింటారు కదా, వాళ్ళకి ఇష్టం. కొబ్బరి నీళ్ళు ఇష్టపడేది ఈ రోజుల్లోనే కదా. ఒక్కరోజు అమ్మకాలు బాగా జరిగితే చాలు, ఆ రోజు వాళ్ళింట్లో పండుగ వాతావరణమే. ఇక ఎండలు మరీ ఎక్కువైనా, వర్షం వచ్చినా, జనాలు తగ్గినా, పండ్లు పాడైనా నష్టపోయేది మాత్రం మళ్లీ వాళ్లే. ఎనేనమ్మా 2 కేజీలా? కేజీ 2 కేజీలా? ఏ సీజన్లో అమ్ముతాను మేడం. మాది ఆంధ్ర, మాది. మేము వచ్చి ఇక్కడ 15 సంవత్సరాలు అయింది. మేము పొట్టతిప్పలకి వచ్చాం. కిరాయి నెలకు 6,000 కట్టాలి. పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు మనం పొట్టతిప్పలకి వచ్చినప్పుడు అమ్మా ఎండ ఎన్ని అంటే ఎటు నుంచి వస్తుందమ్మా? మనం ఇద్దరు కష్టపడుకుంటేనే ఈ హైదరాబాద్లో మనం తిన్నట్టు, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటి కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టాలి, నీళ్ళ బిల్లు అన్నీ ఉంటాయి కదా మేడం. తెలవంది ఏముంది సార్, ఆయన నేను ఇద్దరం ఉంటాము. కాసేపు ఆయన కూర్చుంటాడు, కాసేపు నేను కూర్చుంటాం మేడం. చెరుకు రసాలు ఇవి నూజుని చెప్తాండి. ఏనా పని మన వల్ల కాదని ఎప్పుడు అనిపించలేదు. ఈ వేసవి సంపాదనతోనే కొందరు పిల్లల ఫీజులు కడతారు, ఇంటి అద్దె చెల్లిస్తారు, అప్పులు తీర్చుకుంటారు. ఇంకొంతమంది అయితే కుటుంబం కోసం చిన్న చిన్న సేవింగ్స్ చేసుకుంటారట కూడా. కృష్ణా జిల్లా ఆంధ్ర, విజయవాడ పక్కన. అక్కడ డెవలప్మెంట్ లేదు, ఇక్కడ బాగుందని చెప్పని ఇక్కడికి వచ్చాం. ఇక్కడే సెటిల్ అయిపోయాం. ఇవి వచ్చేసేసి చెన్నై అవతల పాండిచేరి, ఆంధ్రకాయ అంతా కర్రీకి, బిర్యానీకి వెళ్ళిపోతున్నారు. బాగా ట్రాన్స్పోర్ట్ ఎక్కువైపోయి. పనసపట్టు బిర్యానీ అంటే ఫేమస్ అయ్యింది. ఇంకా ఆంధ్రకాయ రావట్లేదు. ఇప్పుడంతా చెన్నై. పొట్టదిప్పుల కోసం ఎక్కడ బాగుంటే అక్కడ తెచ్చుకోవాలా, అమ్ముకోవాలా, బతకాలా. రాసు లాభాలు 2 ఉంటాయి. 6th క్లాస్ దాకా చదివానండి. ఆ సబ్జెక్టులు మొత్తంలో కల్లా లెక్కలు ఒకటే. మనం కష్టపడ్డట్టు అలుగు ఉండకూడదు. ఏదన్నా చదువుకుని ఏదన్నా జాబ్ తెచ్చుకోవాలని చెప్పని వాళ్ళ గురించే చదువు. ఇప్పుడు అర్థమవుతుంది కదా, వీళ్ళమ్మేది కేవలం పండ్లు కూరగాయలే కాదు, తమ కష్టాన్ని అమ్ముకుంటారు, తమ సహనాన్ని పరీక్షించుకుంటారు, కుటుంబం తమ మీద పెట్టుకున్న ఆశల్ని నిజం చేస్తారు. కొబ్బరి బండాల్లో బాగా మిగులుతాయి అనుకుంటారు, ఏం మిగలవండి. వర్షాకాలమే కొంచెం బాగా మిగులుతాయి. నేను మచిలీపట్నం నుంచి వచ్చామండి. ఇక్కడ వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఇదే వ్యాపారం. సంపాదించింది ఏం లేదు, పిల్లలు చదివించామండి. కొంచెం వేరే పని అయితే ఏమీ రాదు, ఇదే పని. ఇంకా రేత్రిపూట ఎత్తిపోతున్నారమ్మా. మన పోయిన సంవత్సరం 200 కాయ ఎత్తుతాయి. అట్టప్పుడు ఇంకేముండదు అసలు. ఇక మళ్ళీ అప్పులు తెచ్చుకుని ఒకసారి లాస్ వస్తుందండి. భయమే చచ్చిపోతున్నాం వేపించుకున్నా కాయలు. లారీలు వేసుకుని వచ్చి ఎత్తుపట్ల ఏ కష్టపడలే చచ్చిపోతున్నాం. మరి ఎక్కడ పడిపోయేదట్టు కొట్టుకోవాలి. మండే ఎండలో గంటల తరబడి నిలబడడం అంత ఈజీ కాదు. అమ్మకాలు ఉంటాయో లేదో తెలియని పరిస్థితుల్లో ఉండడం చిన్న విషయం కాదు. అయినా ప్రతిరోజు వీళ్లు
తమకున్న ఆశతో బండి పెడతారు, కష్టపడతారు. ఇదంతా ఇలా ఉంటే ఈ మధ్య వీళ్లకు మరో కొత్త సవాలు కూడా వచ్చిపడింది. ఆన్లైన్ ఆర్డర్లు, ప్యాక్డ్ ఫుడ్, పెద్ద స్టోర్ల సౌకర్యం పెరిగిన తర్వాత రోడ్డు పక్కన తాజా పండ్లు అమ్మే చిన్న వ్యాపారుల అమ్మకాలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇప్పుడు బిజినెస్ చేయడానికి రోడ్ల పక్కన ఎవరిని చేయనిస్తలేదు కదండి. అంతా షాపింగ్ మాల్ హై క్లాస్ అయిపోయింది. ఆ షాపింగ్ మాల్లో షాప్ తీసుకోవాలో పెట్టుకోవాలా, దాంట్లో 4 ఫ్యాన్లు పెట్టాలా, ఏసీ పెట్టాలా, ఇది 10 రూపాయలు అయితే 20 రూపాయలు కంప్యూటర్లో బిల్లు కొట్టాలి, ఇచ్చేయాలా. అది ఇష్టపడుతుంది జనం. అసలు ఆశ్చర్యమేమిటంటే వీళ్ళు మన కళ్ల ముందే తాజా పండ్లు కోసిస్తారు. కాని మనం మాత్రం ఓపిక లేక ఎప్పుడో ప్యాక్ చేసిన వాటిని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి మరీ తెచ్చుకుంటున్నాము. ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే చాలు మేము మా ముందే ఫ్రెష్గా కోసిచ్చే పనసకాయని తినడానికి చాలా ఇష్టపడతాము. మా ఇంట్లో అందరికి కూడా చాలా ఇష్టం. కాకపోతే మా నైబర్స్ వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే, ఎందుకండి బజార్కి వెళ్ళి కొనుక్కునేది, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు కదా, బయటకు వెళ్ళేది ఎందుకని చెప్తున్నారు. కానీ ఆన్లైన్లో వాళ్ళు ఎప్పుడు కోసి ఎలా నిలువ ఉంచుతారో మనకు తెలీదు. సో ఇక్కడికి వచ్చి మనం వీళ్ళ దగ్గర కొనడం వల్ల వీళ్ళకి వ్యాపారం ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం మనము ఫ్రెష్గా కన్జ్యూమ్ చేయొచ్చు. ఇది కేవలం అమ్మకాలు తగ్గిపోవడం అనుకుంటే పొరపాటే. ఒక కుటుంబం ఆశించిన కలలు కనుమరుగవడం. అందుకే మనకు అవకాశం ఉన్నప్పుడు మన చుట్టూ కష్టపడుతున్న చిన్న వ్యాపారుల దగ్గర కొనడం అలవాటు చేసుకుందాం. మరి ఈ వేసవిలో మనమెప్పుడైనా కొబ్బరి నీళ్లు తాగాలనుకున్నా, చెరకు రసం తాగాలనుకున్నా, పండ్లు కొనాలనుకున్నా వీళ్లనొకసారి గుర్తు చేసుకుందాం. ఇక చివరగా ఒక మాట, వేసవి మనకి వేడిగా అనిపించొచ్చు, కాని కొన్ని కుటుంబాలకు మాత్రం అదే జీవనాధారం.